నిజాంపేట మండల కేంద్రంలో రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు జమ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మండల కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు భరోసా నిధులను ఏకకాలంలో రైతుల ఖాతాలో జమ చేయడం హర్షించదగ్గ విషయమని, రైతుల సంక్షేమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. గూడు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిన వారికి ఆశ్రయాన్ని కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు. మహిళలకు ఉచిత బస్ సౌకర్యం, గృహిణులకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు సౌకర్యం అందించబడుతుందన్నారు. భూభారతి పోర్టల్ భూ సమస్యలతో ఉన్న ఎంతో మంది రైతులకు బాసటగా నిలిచిందని, సమస్యల పరిష్కారానికి కృషి చేసిందన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు 8,000 వరకు ఉద్యోగ అవకాశాలు కల్పించిందన్నారు. అనంతరం టపాకాయలు పేల్చి ఒకరికొకరు మిఠాయిలు పంచుకొని వారి ఆనందాన్ని వ్యక్తం చేశారు. రైతు వేదికలో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన ప్రసంగాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దేశెట్టి సిద్దిరాములు, మాజీ సర్పంచ్ అమర్సేనారెడ్డి, మండల అధ్యక్షుడు వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, పట్టణ అధ్యక్షులు కొమ్మటబాబు, యూత్ అధ్యక్షులు రామచందర్ నాయక్, కాంగ్రెస్ నాయకులు బాజా రమేష్, పంజా మహేందర్, నసీరుద్దీన్, ఋషికేష్, అంజిరెడ్డి, బోయిని చంద్రం, శ్రీనివాస్ నాయక్, లింగస్వామి, వై వెంకటేశం, బొమ్మన శ్రీనివాస్, తుమ్మల రమేష్, లీడర్ ఎల్లం, మ్యాదరి నర్సింహులు, బన్నీ, స్వామి గౌడ్, లక్ష్మణ్ గౌడ్, రాజు నాయక్, నాగరాజు, శ్రీశైలం, సంజీవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరి వివిధ గ్రామాలకు చేసిన మరి కాంగ్రెస్ కార్యకర్తలకు మరి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈరోజు మరి రైతు భరోసా అనేటువంటిది భారతదేశంలో ఎక్కలేని విధంగా మరి ఏకైక రాష్ట్రం మరి తెలంగాణ రాష్ట్రంలో మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 9,000 కోట్లు ఇచ్చే ఘనత మరి ఎవరికి లేదు. ఈరోజు రైతులు మరి బాగుంటేనే, ఆనందంగా ఉంటేనే, రైతుల ముఖంలో చిరునవ్వు ఉన్నటువంటి లక్ష్యంతో రైతులకు సకాలంలో పెట్టుబడి ఇచ్చి ఈరోజు అనుకూలంగా వారికి ఎకరాకు 6,000 చొప్పున వేసిన ఘనత మా గౌరవ ముఖ్యమంత్రి దక్కింది. దీనిలో భాగంగానే ఈరోజు మరి రైతులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరి రైతు భరోసా సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి దీనికి ఎల్లవేళలా ప్రభుత్వానికి మరి రుణపడి ఉంటామని తెలుస్తున్నాను. జై కాంగ్రెస్. మెదక్ జిల్లా నిజాంపేట గ్రామం మండలానికి చెందినటువంటి మండలాధ్యక్షుడు, మాజీ ఎంపీపీ, సీనియర్ నాయకులు విఠల్ గారు, అలాగే టౌన్ ప్రెసిడెంట్, వివిధ గ్రామాల నుంచి ఇచ్చేసినటువంటి అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ అభిమానులందరికీ ఈ సందర్భంగా హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేస్తూ, ఈ రోజు వరకు రైతు భరోసా అనే కార్యక్రమం పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మన తెలంగాణ ప్రాంతానికి రైతుల అభివృద్ధి ధ్యేయంగా ముందుకొచ్చి ఈ రోజుతో ఎన్ని ఎకరాలైతే సాగు చేస్తూ ఉన్నారో అంతమందికి రైతు భరోసా నిధులు విడుదల చేసినందుకు ఈ ప్రాంతం నుంచి మా శాసనసభ్యులు రోహిత్ రావు గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మా నాయకుడైనటువంటి మైనంపల్లి హనుమంతరావు గారికి ఈ సందర్భంగా మేము కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. అలాగే రైతుల మీద ఉన్నటువంటి 16 గ్రామ పంచాయతీలకు మంజూరు ఇప్పించడం జరిగింది. వాటిని కూడా 100కు 100% పూర్తి చేసి వాటిని కూడా గౌరవంగా ఈ ప్రాంత రైతులు గౌరవంగా బ్రతకాలి, మంచి ఇళ్లలో ఉండాలనే ఉద్దేశంతో వాటిని కూడా పూర్తి చేయడానికి మా యొక్క కార్యకర్తలు, ఇంద్రమ్మ కమిటీ సభ్యులు కానివ్వండి, మా గ్రామ కమిటీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు కానివ్వండి, గౌరవంగా వాళ్ళందరినీ మంచి పొజిషన్లో తీసుకురావాలనే సదుద్దేశంతో ప్రవేశపెట్టినటువంటి ఈ పథకాలతో పాటు ఉచిత బస్సు ప్రయాణానికి మహిళల మీద ఉన్నటువంటి ప్రేమతో ఈ మా ముఖ్యమంత్రి గారు ఉచిత బస్సు ప్రయాణం కూడా చాలా వరకు మహిళలు ప్రయాణించడానికి ఇబ్బంది ఉన్న పరిస్థితుల్లో, అంటే గరీబులుగా ఉన్నటువంటి ఈ మహిళలు కూడా ఎక్కడికైనా వెళ్ళడం కొరకు ఉచితంగా బస్ ప్రయాణం కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంకొకటి మొన్న మధ్యలో మనకు తెలుసు, భూభారతులుగా నలుగుతున్నటువంటి భూ సమస్యలను కూడా పరిష్కారం అయ్యే దిశగా ప్రతి గ్రామంలో, ప్రతి రెవెన్యూ పరిధిలో భూభారతి ద్వారా రెవెన్యూ సదస్సులు పెట్టి పరిష్కారం అయ్యే దిశగా దాన్ని చర్యలు కైకుంటున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, దాంట్లో మా శాసనసభ్యులు గారి రోహిత్ రావు గారి కృషి కూడా ఉందని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ముఖ్యంగా గతంలో ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా తను 1 తారీఖు అటు పాల బిల్లు కానీ, ఇటు రేషన్ బిల్లు కానీ కొన్ని సందర్భాల్లో కట్టలేని పరిస్థితుల్లో చాలామంది ఉద్యోగులు భయాభ్రాంతులకు గురైన సందర్భాలు ఉన్నాయి. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1వ తారీఖు నుంచి 3వ తారీఖు లోపలనే ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి వాళ్ళ యొక్క జీతం ఏదైతే ఉందో వాటిని వాళ్ళ ఖాతాలో వేయడం కూడా జరుగుతూ ఉంది. అలాగే 80,000 పైచిలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కేవలం ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారికి దక్కిందని కాకుండా సుమారుగా ఒక 10-15% ఎవరైతే డిఫాల్టర్స్ ఉన్నారో వాళ్ళు కాకుండా రైతు రుణమాఫీ కూడా చేయడం జరిగింది. అంటే రైతుల మీద ఉన్నటువంటి ప్రేమతో ఆ రోజు ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానానికి అనుగుణంగా రుణమాఫీ చేయడం జరిగింది. అలాగే
ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుపేదలైనటువంటి కార్మికులు మహిళా సోదరి మనందరి యొక్క వాళ్ళ బాగోగులే తను అంటే విద్యుత్ వెలుగుల్లో విహరింపజేయాలనే ఉద్దేశంతో 200 యూనిట్ల వరకు కూడా ఉచిత విద్యుత్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉన్నది. అలాగే దాంతోపాటు ఇప్పుడే ఈ మధ్యకాలంలో మా నిజాంపేట మండలానికి మా యొక్క శాసనసభ్యులు రోహిత్ రావు గారి కృషితో కాంగ్రెస్ పార్టీ మా అధికారంలో ఉండి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో ఎదుగుతూ ఉన్నాం. అదే కాదు రాబోయే కాలంలో కూడా ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చే దిశగా ముందుకెళ్తాం. అలాగే మా ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఇదంతా కాకుండా ఈ ప్రాంతం మా మెదక్ జిల్లాకు ఈశాన్యంగా మా నియోజకవర్గానికి ఈశాన్యంగా ఉన్నటువంటి నిజాంపేట మండలంలో ఉన్నటువంటి 16 గ్రామ పంచాయతీల్లో ప్రతి గ్రామ పంచాయతీలో ఏదైతే అధ్వాన్నంగా ఉన్న రోడ్లను గ్రామాల్లో అధ్వాన్నంగా ఉన్న రోడ్లను ప్రతి గ్రామానికి సీసీ రోడ్లు మంజూరు చేయించి వాటిని పూర్తి చేయించిన ఘనత కూడా ఈ ప్రాంతంలో ఉన్న మా శాసనసభ్యులైన రేవంత్ రెడ్డి గారికి మా రోహిత్ రావు గారికి అలాగే మా నాయకుడైనటువంటి మైనంపల్లి హనుమంతరావు గారికి దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే ఏదైతే ఈ వర్షాకాలం సీజన్ కొరకు ఇచ్చినటువంటి రైతు భరోసా ఏదైతుందో దాన్ని రైతులు ఎవరి దగ్గర అప్పు తెచ్చుకోకుండా సొంతగా ఈ ప్రభుత్వం ఇచ్చిన డబ్బుతో వాళ్ళ పెట్టుబడి సహాయాన్ని పొందాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ అలాగే ఇంకా ఎన్నో సంవత్సరాల పాటు మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మా శాసనసభ్యులు రాబోయే కాలంలో మంత్రిగా చూడాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటూ ఈ ప్రాంతంలో ఉన్న రైతుల యొక్క ఆశీస్సులంతా కాంగ్రెస్ పార్టీపై మా శాసనసభ్యుడు రోహిత్ రావు గారిపై మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటా ఉన్నాం.